రెగ్యులర్ గా వచ్చే పెయిన్ ఇవాళ చాలా సివియర్ గా వచ్చిందమ్మా. బాధను తట్టుకోలేకపోతుందని సెడేషన్ కి ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాం. శైలు తగ్గిపోతుందమ్మా. నేను చచ్చిపోతానన్నయ్య. అలా అనకమ్మా. నేను ఇలా మంచం మీద ఉన్నంత కాలం నీకు మనశ్శాంతి ఉండదన్నయ్య. అందుకే నేను చచ్చిపోతానన్నయ్య. బాధ లేకుండా చంపేసే ఇంజెక్షన్లు ఉన్నాయంట కదా, అవి నాకు ఇచ్చి నన్ను చంపేయమన్నయ్య. అయ్యో అలా అనకమ్మా, తప్పమ్మా. ఇంకా ఎంతకాలం ఆడుకుంటావు నాతో? తల్లిని చంపావు, తండ్రిని చంపావు, నా వాళ్ళందరినీ నాకు కాకుండా చేశావు. ఉన్న ఒక్క చెల్లిని అవిడిదాం చేశావు. ఇప్పుడు దాన్ని కూడా తీసుకెళ్దామని చూస్తున్నావా? ఏంటి నేను చేసిన నేరం? అన్నప్రాసన రోజున అన్ని వదిలేసి నిన్ను పట్టుకోవడమే నేను చేసిన తప్ప? నాకు మల్లికార్జున అని నీ పేరు పెట్టడమే మా అమ్మ నాన్న చేసిన నేరమా? ఆ రూపంలో అక్కడికి వెళ్ళావు, ఈ రూపంలో ఇక్కడికి వెళ్ళావు అని అందరూ చెప్పుకుంటారుగా నీ గురించి. అలా కనపడకుండా దొంగ ఆడటం కాదు. నీకు దమ్ముంటే నా ముందుకు వచ్చి కనపడు. నువ్వు నేను తేల్చుకుందాం రా. ఈ నడవలేని కాళ్ళకి పట్టీలు ఎందుకన్నయ్యా? బాధ లేకుండా చంపేసే ఇంజెక్షన్లు ఉన్నాయంట కదా, అవి నాకు ఇచ్చి నన్ను చంపేయమన్నయ్య. ఎవరు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది? నేనే. అసలు బుద్ధుందా నీకు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నిన్ను బతికించడానికి స్పృహ తప్పిపడి ఉన్న నిన్ను కంటికి రెప్పలా అంటి పెట్టుకుని నీకు అమ్మలా సేవ చేస్తే ఎవరు నువ్వని నిలదీస్తావా? ఆయన నిన్ను కాపాడిన దేవుడయ్యా. సారీ బ్రదర్, ఆయన మీద కోపం నీ మీద చూపించా. పేరేంటి? సాంబయ్య. అదే నా పేరు. ఏ ఊరు? కైలాసగిరి. ఫ్యామిలీ? ఉన్నారు. 2 భార్యలు, 2 కొడుకులు. ఎక్కడున్నారు? అర్థమైంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? అయితే నాతో వచ్చే. నువ్వు రమ్మని చెప్తే నేను రానా? ఒక్క నిమిషం. నువ్వు స్పృహలో లేనప్పుడు మహేశ్వరి అనే అమ్మాయి మాట్లాడింది. నీ చెల్లికి ఏం ప్రమాదం లేదు, ఆరోగ్యంగా ఉందని చెప్పమంది. ఎంత మంచి మాట చెప్పావు సాంబయ్య. ఒంటి మీద గాయాలే కాదు, గుండెల్లో బాధను కూడా తీర్చావు. మీ అందరికో శుభవార్త. ఓ తీపి కబుర్రా మీకు. షుగర్ వచ్చిందండి? షుగర్ రావటం కాదురా, ఆ మల్లిగాడు ఏం చేశాడు తెలుసా? ఆ స్వామిని ఇష్టం వచ్చినట్టు తిట్టోది పెట్టాడు రా. తోలున్నాడు రా స్వామిని. అందుకని రాత్రి ఏం జరిగిందో తెలుసా? వాడు రోడ్డు మీద వెళ్తుంటే కార్ యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. మళ్ళీ రా.
ఈ ఫెస్టివల్ ఆడేంట్రా? నువ్వు వస్తున్నావని ఆనందం. అదేంటి ఇందాక ఆడు పోయాడని సంతోషంతో అని చెప్పావు. వీడి మాటలు పట్టించుకోదు, తాగుబోతు వెధవా. వారెవరు మళ్ళీ? గెటప్ వెరైటీగా ఉంది. నన్ను కాపాడినాడు నా ఫ్రెండ్, పేరు సాంబయ్య. ఈ రోజు నుంచి నాతోనే ఉంటాడు. నీతోటే? ఈ ఏళ్ళ నుంచి నాకిచ్చే రెస్పెక్టే ఈయనకి ఇవ్వాలి. ఓకే సాంబయ్య దా. స్వామి ఏమిటయ్యా ఇది? నా నెత్తి మీదనే ఒక బండ అనుకుంటే ఇంకో గుదిబండను తగిలించావా? ఏమిటి నీ లీలల శివశివా? పిలిచావా? నేను నిన్ను ఎందుకు పిలుస్తానయ్యా? నీతో నాకు సంబంధం ఏంటి? నేనేదో నా శివుడితో మాట్లాడుకుంటున్నాను. అయినా ఆ శివుడే చంపాలనుకున్న వాడిని బతికించడానికి నువ్వెవడవయ్యా? ఆ ఇల్లు ఎవరిదనుకున్నావు? నాది. వాడి చేత ఇల్లు ఎలా ఖాళీ చేయించాలో నాకు బాగా తెలుసు. అతడు నీ ఇంట్లో అద్దుకుంటున్నాడు. ఆ జీవుడు నీ ఒంట్లో అద్దుకుంటున్నాడు. ఏదో ఒక రోజు నీ ఇంట్లోంచి అతడు నీ ఈ ఒంట్లోంచి ఆ జీవుడు ఖాళీ చేసి వెళ్ళిపోవాలిగా. ఏమిటో వీడేం మాట్లాడుతున్నాడో నాకు ముక్క అర్థం కాలేదు. అరే ప్రెసిడెంట్, నీకేమైనా అర్థమైందా? క్యామిల్స్ మస్ట్ బి ఇన్ డెజర్ట్ అన్నాడు. క్యామెల్స్ ఎక్కడన్నాడు రా? ఒంట్లో అన్నాడు కదా. ఒంట్లో అంటే ఆ ఒంటిలేని కాదురా, ఒంట్లో అంటే శరీరంలోని. నీకంటే నేనే నయం త్రాస్తుడా. అన్నయ్య, నన్ను చూసుకోవడానికి నువ్వున్నావు. అలాగే నిన్ను చూసుకోవడానికి కూడా ఎవరైనా ఒకరుంటే బాగుంటుంది కదా అన్నయ్య. ఎవరొస్తారమ్మా? అన్నయ్య, నువ్వు పెళ్లి చేసుకుంటే వదినొస్తుందిగా. పెళ్ళా? అవును, డాక్టర్ మహేశ్వరి లాంటి వదిన నాకు కావాలన్నయ్య. మనం అనుకుంటే సరిపోతుందా? అవతల వాళ్ళు ఇష్టపడాలిగా. స్వామి, సిన్స్ 15 years నీ పూజ చేస్తూనే ఉన్నాను. నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా పట్టించుకోలేదు. నా గురించి నువ్వు అసలు ఆలోచించనే లేదు. అయినా నేను మాత్రం పార్టీ మారలేదు స్వామి. తాను దూర కంతలేనప్పుడు మెళ్ళో ఒక డోల్ అన్నట్టు ఈ మల్లిగాడితోనే పడలేకపోతుంటే మధ్యలో ఇంకొకరిని తీసుకొచ్చాడు స్వామి. ఏమిటి స్వామి నాకు ఈ కష్టాలు? రుద్రాక్ష, ఏమిటయ్యా సాక్షాత్తు గర్భగుడిలోకి వచ్చావేమిటి? నువ్వేదో బాధపడుతుంటే నేనేదో బాధపడుతుంటే నువ్వేమన్నా నన్ను ఆర్చేవాడివా తీర్చేవాడివా? నా చెవుడితో నేను లక్షాతమై మాట్లాడుకుంటాను. మధ్యలో నీకెందుకు? నువ్వు బయటికి నడు. నడు, వెళ్ళు వెళ్ళు, బయటికి నడు. అమ్మా ఇవ్వను, నేను నీకు తీర్థం ఇవ్వను. సాక్షాత్తు ఆ శివుడే వచ్చి ఆజ్ఞాపించినా నేను నీకు తీర్థం ఇవ్వను. కారణమేమిటి రుద్రాక్ష? కారణం అంటే ఏం చెప్పమంటావు? శివాలయానికి వచ్చిన వాడు కనీసం దేవుడికి దండమైనా పెట్టుకున్నావా? నీకు నువ్వు ఎప్పుడైనా దండం పెట్టుకున్నావా? పోనీ 10 రూపాయలు దక్షిణైనా వేసావా? ఈ జేబులో ఉన్న డబ్బు ఆ జేబులో ఎందుకు పెట్టుకోవడం? ఈ జేబులో ఉన్న డబ్బు డబ్బే కదా. వాడేమిటా మాట్లాడుతున్నాడు? గాడ్స్ మస్ట్ బి క్రేజీ అంటున్నాడు. ఇంగ్లీష్ లో మాట్లాడలేదు కదా. తెలుగులో చెప్తే మీకు అర్థం లేదు కదా, అందుకే ఇంగ్లీష్ లో చెప్పా. పట్టుకోరా. ఏమయ్యా, ఏమనుకుంటున్నావు? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నీకేం తెలుస్తుంది? అనుభవించేవాడికి తెలుస్తుందయ్యా. పొద్దున్న లేస్తేవాడు నన్ను తరడం, దాన్ని నేను భరించడం, వీడు నాకు ఉపదేశాలు చెప్పడం, దీన్ని భరించాలి. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, రేపు ఉదయం 10 గంటలకల్లా నా ఇల్లు ఖాళీ చేస్తే సరే ఉంది. లేకపోతే నా థర్డై మూడో కన్ను తెలుస్తుంది. అమ్మాయి గారు ఆయన అనుకున్నంత పని చేస్తాడు. మీరు వెళ్ళండి. వెళ్ళమని చెప్పు. శాస్త్రి గారు, మీ కళ్ళల్లో ఇంత ఎరుపు ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడేం చూసావు? రేపు చూస్తావు నా విశ్వరూపం. రేపు కాలనీలో గుమ్మాల ముందు ఎవరు కళ్ళాపి చల్లదు, నేను చల్లుతా కళ్ళాపి. మల్లిగాడి రక్తం